హాయ్ అండి, అందరికీ నా వందనాలు. ఒక్క నిమిషంలో, ఒక్క నైట్లో దేవుడు అద్భుతం చేస్తాడని మీకు తెలుసా? తెలిస్తే ఏ అద్భుతం చేస్తాడు మీ జీవితంలో అది గుర్తుకు తెచ్చుకోండి. తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న మెసేజ్ అన్నమాట. ఏంటి అంటే, ఒక ఊర్లో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ వ్యక్తి మీద ఒక స్త్రీ నేరాలు మోపుతూ ఉండిద్ది. లేనిపోని కంప్లైంట్స్ ఇస్తూ అందరినీ ఆమె వైపు లాక్కుంటూ ఉండిద్ది. ఆమె యొక్క మాట వల్ల అందరు ఏమైపోతారు? ఆ మాటకి ఆకర్షితులు అయిపోతారు. ఆమె చెప్పే మాటలు అంత తీయగాను అంత ఇష్టముగాను ఉండటం వల్ల అందరూ ఆమెని నమ్మేస్తారు. ఆ మాట కరెక్ట్ అనుకుంటారు. ఈ యొక్క దైవజనుడు చెప్పేవన్నీ అబద్ధాలు అనుకుంటారు. ఈయన నిజంగానే పాపం చేస్తున్నాడు అని అనుకుంటారు. అనుకొని తనతో ఉన్న వాళ్ళతో సహా అందరి స్త్రీని నమ్ముతారు. ఒకరోజు ఈ స్త్రీకి ఇంకా కచ్చి తీరదు. ఇంకా ఈ వ్యక్తిని ఏదో ఒకటి చేయాలి అన్న తపనే ఆమెలో ఉంటూ ఉంటుంది. అయితే ఒకరోజు ఏం చేసిద్ది అంటే, ఒక సమావేశం వేసిద్ది. పంచాయతీ దగ్గరికి వెళ్ళి అక్కడ పంచాయతీ నాయకుడితో అంటూ ఉండిద్ది, ఇక్కడ దొంగ ఫాస్టర్ ఉన్నాడు, నకిలీ ఫాస్టర్ ఉన్నారు. ఈయన అన్నీ అబద్ధాలు ఆడతాడు, అన్నీ మోసం చేసి ప్రజలను ఆకర్షిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి యొక్క గ్రామంలో ఉంటూ ఉన్నాడు, ఆయన ఎలాగైనా తరివేయండి అని లేనిపోని సాడీలు చెప్పిద్ది ఆ నాయకుడికి. ఆమె చెప్పటమే కాదు, ఆమెతో ఉన్న వాళ్ళ చేత కూడా చెప్పించిద్ది. ఎంతమంది చెప్తున్నారు నిజమే అని అనుకొని ఆయన పిలిపిస్తాడు. యొక్క నాయకుడు ఫాస్టర్ గారిని పిలిపిస్తే ఆయన వస్తాడు. వచ్చి, ఏంటయ్యా ఇన్ని తప్పులు చేస్తూ ఆ దేవుడి యొక్క పరువు తీస్తున్నావు, నువ్వు అలాంటి తప్పులు చేయొచ్చా? నువ్వు సరిచేసుకోయ్యా, నువ్వు సరిచేసుకొని అప్పుడు ఇతరులకు చెప్పు, ఇతరులని క్షమించు, నువ్వు క్షమించకుండా అందరినీ క్షమించమని చెప్తావేంటి అని లేనిపోని అన్నీ ఈ యొక్క వ్యక్తి నాయకుడు చెప్తాడు. ఆ యొక్క స్త్రీ మాటలకు ఈయన కూడా ఆకర్షితుడయ్యి చెప్పేసరికి ఇంకేం అర్థం కాదు. ఈ యొక్క ఫాస్టర్కి ఏం చేయాలో తెలియదు. అయితే అందరూ అవునయ్యా, ఆ ఫాస్టర్దే తప్పు, ఈ స్త్రీదే కరెక్ట్, ఏమే మంచి మాట చెప్పిద్ది, ఏమే కరెక్ట్గా ఉండిద్ది, ఆ ఫాస్టర్ గారు కరెక్ట్గా ఉండడం అని అంటూ ఉన్నారు. ఆమె ఎవరికైతే చెప్పిందో వాళ్ళందరూ ఆయనతో ఉన్న వాళ్ళతో సహా అందరిని ఏం చేసింది, ఈ యొక్క స్త్రీ మార్చేస్తూ ఉండిద్ది. అయితే మొదటి రోజు సమావేశంలో అలా జరిగింది. రెండో రోజు సమావేశానికి కూడా మళ్ళీ పిలిపించారు. రెండో రోజు కూడా అలానే అందరూ ఆమె వైపే ఉంటారు. 2 రోజుల నుండి నేను చూస్తున్నాను, నీ వైపు ఒక్కళ్ళైనా సపోర్ట్ చేస్తారేమో అని ఈ 2 రోజులు నేను ఎదురు చూశాను, కానీ నీ వైపు ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు. కాబట్టి ఈ యొక్క స్త్రీదే కరెక్ట్, నీదైతే ఎంత మాత్రం కరెక్ట్ కాదు, నీది అన్యాయంగా కనిపిస్తుంది. కాబట్టి నీ యొక్క పదవి నుండి నువ్వు తొలగిపో. నీ యొక్క ఏవైతే పదవి నువ్వు చేస్తున్నావో, ఫాస్టర్ వృత్తి అయినా ఇంకేదైనా జాబ్ పరంగా అయినా ఏదైతే చేస్తున్నావో దాన్ని విడిచిపెట్టేసి తొలగిపో. నీ ప్లేస్లో నేను వేరే వాళ్ళని నియమిస్తాను అని చెప్తాడు. చెప్పగానే ఇక ఫాస్టర్ గారు అంటారు, అయ్యా నాకు ఈ ఒక్క నైట్ అవకాశం ఇవ్వండి చాలు. అవకాశం ఇచ్చి రేపు మార్నింగ్కి మీకు నా గురించి తప్పుగానే అనిపిస్తే మీరు చెప్పినట్లే నేను అన్నిటిని వదిలేస్తాను. ఒకవేళ తప్పు కనిపించకపోయినట్లయితే తర్వాత మీరే చూసుకుంటారు కదా, ఏది చేయాలో ఏది చేయకూడదు అనేది మీకే తెలిసిద్ది కదా, ఈ ఒక్క నైట్ మాత్రం నాకు అవకాశం ఇవ్వండి అని ఆ యొక్క నాయకుడిని కోరుకుంటూ ఉంటారు ఈ యొక్క ఫాస్టర్ గారు. అయితే సరేనని ఈ ఒక్క నైట్ మాత్రమే నీకు అవకాశం ఇస్తున్నా, వీళ్ళందరూ వద్దంటూ ఉన్నా కానీ నీకు ఒక్క నైట్ మాత్రమే అవకాశం ఇస్తున్నా. ఈ నైట్లో ఏం చేస్తావో, కనీసం ఒక్కళ్ళైనా నీకు సపోర్ట్ చేస్తారో లేదో చూద్దాం అని నాయకుడు చెప్తాడు. చెప్పిన తర్వాత ఈయన నైట్ చర్చిలోకి వెళ్ళి ఈయనతో పాటు 7 దైవజనులు ఉంటారు, ఈయనతో సంబంధించిన వాళ్ళు. అయితే వాళ్ళతో చెప్తారు, మనం అందరం ప్రార్థన చేద్దాం, మన దేవుడు న్యాయం తీర్చే దేవుడు,
ఈ మనుషుల న్యాయం అన్యాయంగా ఉండొచ్చు, కానీ దేవుడి న్యాయం కరెక్ట్గా ఉండిద్ది. ఆయన నా పక్షాన ఉండి నాకు న్యాయం తీరుస్తాడనేది నా నమ్మకము. ఆయన ఎప్పటికైనా నా 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 జీవితంలో అద్భుతం చేస్తాడు. ఈ నిందలన్నిటిని తొలగించి నాకు ఆశీర్వాదకరంగా చేస్తాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కాకపోతే నాకు మీరందరి సహాయం కావాలి. మీరందరూ నా కోసం ప్రార్థన చేయాలి. మనం అందరం ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి ప్రార్థన చేసి 12 వచ్చి ఎవరితో అయినా దేవుడు మాట్లాడితే ఆ మాటను బట్టి మళ్ళీ ప్రార్థన చేద్దాము 12 అని చెప్తాడు. చెప్తే ఆ 7 ఉన్నారు కదా దైవజనులు. 7 దైవజనుల్లో 5 అంటారు, నీ మాట దేవుడు వింటాడా? వినరు. నువ్వు అసలు అన్ని తప్పులు నీలోనే కనిపిస్తున్నాయి. ఆ స్త్రీదే కరెక్ట్, నీదన్నీ తప్పు, అన్నీ రాంగ్. ఇంకా దేవుడు నీకు ఎలా సపోర్ట్ చేస్తాడు? నువ్వు చేసేది అన్ని పాపాలు, బయటకు మాత్రమే భక్తిపరుడులాగా నటిస్తున్నావు, అన్నీ తప్పులే. ఇంకా అలాంటప్పుడు నీకు దేవుడు ఎలా సహాయం చేస్తాడు? చేయదు. నీతో ఉండి మేము కూడా ప్రార్థన చేసామంటే మాకు కూడా సహాయం చేయడు. అందుకని మేము చేయము, మేము నీ యొక్క మాటకు మేము అంగీకరించము, దేవుడి నుండి కూడా సహాయం దొరకదు అని చెప్పేసి 5 వెళ్ళిపోతారు. ఇంకా మిగిలిన 2 ఉంటారు కదా, వాళ్ళు ఈ యొక్క ఫాస్టర్ గారు కలిసి ప్రార్థన చేస్తారు. వీళ్ళు 3 ఫాస్టర్ గారు చెప్పిన రీతిగా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి ఈ అంశాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తారు. ఈ యొక్క ఫాస్టర్ గారి గురించి వాళ్ళిద్దరు కూడా దేవుడు ఈ ఫాస్టర్ గారికి సహాయం చేయాలి, దేవుడి నుండి హెల్ప్ రావాలి, దేవుడు న్యాయం తీర్చాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు కూడా ప్రార్థన రూపంలో సహాయం చేస్తారు. సహాయం చేసి ఎవరి గదుల్లో వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. 12 వీళ్ళు చెప్పినట్లుగానే మందిరంలోకి వస్తారు. వచ్చి ఒక దైవజనుడు చెప్తాడు, అయ్యా నాకు ఒక దర్శనం కనిపించింది. ఏంటి అంటే ఆ దర్శనం, ఒకవైపు నుండి వెలుగు వస్తుంది, చీకటి పారిపోయి వెలుగు వచ్చిందయ్యా. వెలుగు వచ్చినప్పుడు స్వతంత్రం వచ్చినట్లుగా ఆ యొక్క ప్రాంతం అంతా ఉందయ్యా, ఇలా నాకు కనిపించిందయ్యా అని చెప్తాడు. చెప్పంగానే దేవుడు నిజంగానే నాకు స్వతంత్రం ఇస్తాడు. ఇప్పుడు స్వతంత్రం లేక అందరు నా మీద నిందలు మోపుతూ నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను, చీకటి పొజిషన్లో నేనున్నాను, వెలుగిస్తాడు. ఈ వెలుగు రావాలని మనం అందరం కలిసి ప్రార్థన చేద్దామని వాళ్ళు 3 ప్రార్థన చేస్తూ ఉండగా ఆ దేవాలయము తలుపు కొట్టినట్లు ఒక సౌండ్ వచ్చింది. మందిరం చర్చి యొక్క తలుపు ఎవరో కొడుతున్నట్లు సౌండ్ వచ్చింది. ఎవరు కొడుతున్నారు, ఎన్నిసార్లు కొట్టారు అని తలుపు ఓపెన్ చేస్తే ఆ స్త్రీ దగ్గర నుండి ఒక వ్యక్తి, ఆ స్త్రీ ఇంటి దగ్గర ఉండే వ్యక్తి వచ్చాడు. వచ్చి, అయ్యా మీకు ఆ స్త్రీకి గొడవ జరిగింది కదా, నిన్నటి రోజున సమావేశం వేశారు, ఈరోజు సమావేశం వేశారు కదా, అయితే ఆ స్త్రీ మళ్ళీ పంచాయతీ దగ్గరికి వెళ్ళిందయ్యా, మీరు కూడా పంచాయతీ దగ్గరికి రాండి, ఏం చెప్తుందో విందురు అని చెప్తారు. అయితే వీళ్ళిద్దరు కూడా కలిసి ఆ పంచాయతీ దగ్గరికి వెళ్తారు. పంచాయతీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీ చెప్తూ ఉండిద్ది. ఏమని చెప్తూ ఉందంటే, నాదే తప్పయ్యా, నేనే ఆ యొక్క వ్యక్తి ఎదుగుతుంటే నేను చూడలేకపోయాను, నేను ఎదగాలని, నేను హెచ్చుగా ఉండాలని, నన్ను అందరూ మెచ్చుకోవాలని, నా పేరు వ్యాపించాలన్న గర్వముతో, అహంకారముతో, నా హెచ్చింపు తత్వముతో నేను ఆ వ్యక్తిని తగ్గించే రీతిగా చేశానయ్యా, అందరూ నీచంగా చూసేటట్లు నేనే ప్లాన్ చేశానయ్యా అని ఒప్పుకుంటూ ఉండిద్ది. అయితే ఆ యొక్క పంచాయతీ యజమానుడు అంటాడు, ఇన్ని 2 రోజుల నుండి సమావేశం పెడుతున్నాము, ఈ 2 రోజులు ఒప్పుకోలేని దానివి ఈరోజు ఎందుకు ఒప్పుకుంటున్నావు అని అడుగుతుంటే ఆ స్త్రీ అనిద్ది, అయ్యా ఇన్ని రోజులు నేను ఎందుకు ఒప్పుకోలేదు అంటే, నాలో పాపము ఇంకా నన్ను హెచ్చుగా ఉండాలని ప్రేరేపణ కలిగించింది, కానీ ఈరోజు నైట్ నేను ఇంటికి వెళ్ళి నిద్రపోతూ ఉంటే నా ఒళ్ళంతా బొబ్బలతో నిండిందయ్యా, అన్నీ గాయం అంతా బొబ్బలు, పెద్ద పెద్ద బొబ్బలతో నిండి ఒక స్వరం వినొచ్చింది, నువ్వు పాపం చేశావు కాబట్టి నీకు ఒక మరణకరమైన వ్యాధిని నేను నీకు ఇచ్చాను, ఈ వ్యాధితో నువ్వు అంతమైపోవాల్సిందే అని ఒక స్వరం వినొచ్చిందయ్యా. అయితే నేనేం చేయాలి అని నేను అడిగినప్పుడు, నీ తప్పేంటో ఏ యొక్క ప్రజల ఎదుట నువ్వు తప్పు చేయని వ్యక్తి మీద తప్పు మోపావో
ఆ వ్యక్తి గురించి నిజం పలికినప్పుడు, నీదే తప్పని నువ్వు ఒప్పుకున్నప్పుడు, నేను నీ వ్యాధిని తీసేస్తాను అని స్వరం వినొచ్చిందయ్యా. ఇంక వినొచ్చేసరికి భయం వేసి నేను పరిగెత్తుకుంటా మీ దగ్గరికి వచ్చి ఈ నిజాన్ని చెప్తున్నానయ్యా. ఎప్పుడైతే చెప్పానో చూడండి నా బొబ్బలు మానిపోయినాయి అయ్యా, వచ్చినప్పుడు అన్నీ బొబ్బలతో ఉన్నాను, ఇప్పుడు బొబ్బలన్నీ తగ్గిపోయినాయి అయ్యా అని ఆ స్త్రీ ఎవరైతే ఏ యొక్క నాయకుడు ఎదుట ఏ ప్రజల్ని మోసం చేసి తన వైపుకు ఆకర్షించుకుందో ఆ ప్రజల ఎదుట ఈ స్త్రీ ఏం చేసింది, మళ్ళీ తన యొక్క తప్పును ఒప్పుకుంది. ఆ యొక్క దైవజనుడిని ఎంత నిందించిందో అంతగా ఆమె శిక్ష అనుభవించింది. అలానే మన జీవితంలో దేవుడు అద్భుతం చేయాలి అంటే ఈ నిందలు సహజమే. ఈ నిందలు వస్తూనే ఉంటాయి. ఈ నిందలు రాకుండా ఏ ఒక్క క్రైస్తవులకి ఉండదు. ఏదో దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల నిందలు ఉండవు, హ్యాపీ జీవితం అనుకుంటూ కాదు. ఆయన మార్గం ఎలా ఉండిద్దంట, ఇరుకుగా ఉండిద్దంట. ఆ ఇరుకు మార్గంలో ఇరుకుగానే ఉండిద్ది కానీ విశాలతను మనం కోరుకోకూడదు. ఈ యొక్క దైవజనుడు విశాలతను కోరుకోలేదు. అక్కడ అంతమంది ముందు ఒక్క స్త్రీ మాట్లాడుతూ ఉంటే ఈయన ఆ స్త్రీని ఎదురు సమాధానం చెప్పొచ్చు, ఒకటి కొట్టచ్చు కూడా. కానీ ఈయన దేవుడి పరంగా తనను తాను తగ్గించుకున్నాడు. ఆమె ఎన్ని మాట్లాడుతూ ఉన్నా మౌనంగా చూస్తూ ఉన్నాడు. ఈయన మౌనంగా చూశాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు, మౌనంగా చూడాల ఆయన ఎక్కువగా ఈయన పక్షాన ఉండి ఈయనకి ఎలా అయినా అద్భుతం చేయాలి అని ఒక్క నిమిషంలో ఆయనకు అద్భుతం చేసేద్దామని ప్లాన్ కలిగి ఉన్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు. అలానే మనకి అద్భుతం ఇచ్చే ముందు అది ఒక్క నిమిషంలో వచ్చే అద్భుతం అవ్వచ్చు, ఒక్క నైట్లో వచ్చే అద్భుతం కావచ్చు, ఒక రోజులో వచ్చే అద్భుతం కావచ్చు, ఒక సంవత్సరంలో వచ్చే అద్భుతం కావచ్చు. అద్భుతం వచ్చే ముందు నిందలు వస్తాయి అనేది మనం గ్రహించాలి. ఇప్పుడు సీజన్ మారేటప్పుడు వర్షం పడినప్పుడు వాతావరణం మారిందని మనం గ్రహించిన రీతిగా, అలానే మన యొక్క జీవితంలో ఆ అద్భుతం అనే సీజన్ వచ్చేటప్పుడు ఇలా వాతావరణం చేంజ్ అవుతూ ఉండిద్ది. అన్ని నిందలతోనూ అన్ని అవమానాలతోనూ ఎటు చూసినా మనశ్శాంతి లేని జీవితంతోనూ మనం జీవిస్తూ ఉండొచ్చు. మనశ్శాంతి ఉండదు, ఆనందం ఉండదు. ఏ పని చేసినా దాంట్లో ఆనందం ఉండదు. ఏ పని చేసినా దాంట్లో వేలెత్తి చూపించే మనుషులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో నువ్వు మౌని అయి చూడు. నీ అనుకున్న దేవుడు మాట్లాడే దేవుడు, నీ అనుకున్న దేవుడు న్యాయం తీర్చే దేవుడు. మనుషులు నీకు న్యాయం తీర్చట్లేదా? మనుషులు నీకు అన్యాయం చేస్తున్నాడా? నీకెవరూ లేరని నిన్ను నిందిస్తూ ఉన్నారా? అదే మనుషులు నిన్ను గణపరిచే రోజు నీ తండ్రి అయిన దేవుడు తెస్తాడు. అది ఒక నైటే కావచ్చు, ఈ రోజునైతే నీకు అద్భుతం చేయొచ్చు, లేకపోతే ఈరోజే ఈ క్షణమే నీ జీవితం అంతా మారిపోవచ్చు. ఆయన కను దృష్టి నీలో ఉంది, నీ వైపు ఉంది. ఆయన చూస్తున్న దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఆ అద్భుతం ముందున్న ఈ నిందలు అవమానాలను మనం భరిద్దాం. అది ఏ రూపంగా భరిద్దామంటే ప్రార్థన రూపంలో భరిద్దాం. ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుదాం. ప్రార్థన చేసి అడిగినప్పుడు మనం అద్భుతాన్ని పొందుకొని ఆనందముగా జీవిద్దాం. ఈ యొక్క ఫాస్టర్ గారు కూడా ముందు సేవ ఎదుగుతుంది అనగా ఈ నిందలు వచ్చినాయి. ఈ నిందలు వచ్చినప్పుడు ఈయన ఏమీ చేయలేకపోయారు, బాధపడుతూ ప్రార్థన చేయటం తప్పితే ఏం చేయట్లేదు. కానీ ఈ నిందలన్నీ అయిపోయి దేవుడు ఎప్పుడైతే అద్భుతం ఇచ్చాడో ఆ క్షణము నుండి ఫాస్టర్ గారి యొక్క పరిచర్య అంట డెవలప్ అయిపోయిందంట, అంచెలంచెలుగా ఎదిగిపోయిందంట. అలానే మనం కూడా ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు మనం అలా మెట్టెక్కే వాళ్ళగానే దేవుడు ఉంచుతారు, కానీ మెట్టు దిగే వాళ్ళలాగా మనల్ని చేయడు. మన దేవుడు నమ్మదగిన దేవుడని మనం మనస్ఫూర్తిగా ఆరాధించి మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేసినప్పుడు విజయాన్ని సాధిస్తాం, విజయాన్ని పొందుకుంటాం. కాబట్టి ఎందుకు నిరాశ చెందుతున్నావు, ఎందుకు వేదన చెందుతున్నావు? నిరాశను వేదనని పక్కన పెట్టేసి వెనుకున్న అద్భుతం వైపు చూసి నీ యొక్క పాదాలు ముందుకు వేయి. అయితే ఏ మార్గమైనా, ఏ నిందలు నీ ముందు కనిపిస్తున్నా, నిందల పాలవుతావని నీకు తెలిసినా
మౌనిగా ముందుకి కొనసాగు. దేవుడు జోక్యం చేసుకునే దాకా నువ్వు కొనసాగుతూనే ఉండు అని జోక్యం చేసుకున్నాడంటే ఒక్క నిమిషంలోనే అన్నీ చేంజ్ అవుతాయి అనేది విశ్వసిద్దాం. మన జీవితంలో దేవుడు కంపల్సరీ అద్భుతం తెస్తాడని ఎదురు చూద్దాం. ఈ చిన్ని మాటలను దేవుడు దీవించునుగాక. మీ అందరికీ నా వందనాలు. గాడ్ బ్లెస్ యూ.